దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. నా ప్రియ సహోదరి సహోదరుడా, గడిచిన దినం నుంచి దినం వరకు ఆమేన్, నిన్ను, నీ కుటుంబాన్ని, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలను కంటికి రెప్పలా నేను ఆరాధిస్తున్న సర్వోన్నతుడైన దేవుడు నిన్ను కాపాడి, బిడా, నీకంటే నాకంటే అందమైన వారు, ఉన్నతమైన వారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా ఏ అపాయము లేకుండా ఈ లైవ్ ప్రోగ్రామ్ చూడటానికి నిన్ను క్షేమంగా ఉంచాడు బిడ్డ. ఈ లైవ్ నీ కోసమే. వేదనలో, మరణ పోరాటములో, అప్పుల్లో, శోధనలో ఉన్న నిన్ను విడిపించడానికి లైవ్ ప్రోగ్రామ్ బిడ్డ. నువ్వు ఏ దేశం నుంచి, ఏ రాష్ట్రం నుంచి లైవ్ చూస్తున్నావో ఆమె టీవీ ఛానల్ మార్చదు బిడ్డ. నువ్వు కానుకిచ్చినా ఈకపోయినా, నువ్వు స్పాన్సర్ చేసినా చేయకపోయినా, నాతో కలిసి దేవుని ఆరాధించి వాక్యాన్ని వినిబిడ్డా. ఎందుకంటే ఈ లోకంలో ధనధాన్యాలు, డబ్బు, బంగారాలు, నువ్వు సంపాదించుకుంటున్న బంగారపు వెండి, ఈ బిల్డింగ్స్ ఏవి నీతో రావు బిడ్డా. చివరికి మిగిలేది పరలోక రాజ్యము, నరకం మాత్రమే. నిన్ను నరకం నుంచి విడిపించడానికి లైవ్ ప్రోగ్రామ్ బిడ్డ. నీ కన్నీరు త్రోవడానికి లైవ్ ప్రోగ్రామ్ బిడ్డ. నీ గొడ్రాలుతనాన్ని కొట్టివేయడానికి లైవ్ ప్రోగ్రామ్ బిడ్డ. కాబట్టి నువ్వు ఎక్కడ ఉన్నా సరే, నీ ప్రతి పాపాన్ని విడిచిపెట్టి, నీ ప్రతి దోషాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి, యేసయ్యా నాకు నువ్వు కావాలయ్యా, నేను నీకోసం జీవిస్తానయ్యా అని దేవుని ఆరాధించు బిడ్డా. నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తే నీ ప్రతి అవసరాన్ని తీర్చే దేవుడు ఆయన. నువ్వు ఆయన కోసం జీవిస్తే నీ ప్రతి కన్నీరు తుడిచే దేవుడు ఆయన బిడ్డ. ఒక వారం రోజుల క్రితం వార్తల్లో నేను చూశాను బిడ్డ. ఒక సహోదరి ఒక కారులో వెళుతున్న ముగ్గురు యవనస్తుల్ని కారు లిఫ్ట్ అడిగింది. కారు లిఫ్ట్ అడిగినప్పుడు ఆ డ్రైవర్ చెప్తున్నమాట, అమ్మా మేము అర్జెంటుగా మా వ్యాపారం పని మీద వెళుతున్నాం, మేము అర్జెంటుగా డబ్బు పని మీద వెళుతున్నామమ్మా, లిఫ్ట్ ఇవ్వడానికి కుదరదామన్నప్పుడు ఆ సహోదరి, అయ్యా లేదయ్యా, నేను కూడా అర్జెంటుగా వెళ్ళాలి, నేను కూడా మీ కారులో వస్తానని చెప్పినప్పుడు అతి బలవంతముగా కారులో ఎక్కించుకున్నారు బిడ్డ. కారులో ఎక్కిన తర్వాత ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈ సహోదరి తన కుటుంబ పని నిమిత్తం వెళుతూ ఉంది. ఈ కారులో వెళుతున్న ముగ్గురు యవనస్తులు వారి వ్యాపార పని నిమిత్తం వెళుతూ ఉన్నారు బిడ్డ. ఏ కారులో అయితే లిఫ్ట్ అడిగిందో నా ప్రియ సహోదరి సహోదరుడా, అదే కారు వెళ్ళి కాలువలో పడింది. ఆ కారులోనే మరణించింది బిడ్డ. అలాంటి పరిస్థితి ఏది నీకు లేకుండా, ఏ దుష్టుడిని తాకకుండా దేవుని నిన్ను కంటికి రెప్పలా కాచి కాపాడింది. ఆయన్ను ఆరాధిస్తావనే, ఆమేన్, ఆయనను గణపరుస్తావనే, ఆయనకు సాక్షిగా ఉంటావనే బిడ్డ. కాబట్టి నీ పనులన్నీ పక్కన పెట్టి రెండు చేతులు పైకెత్తి, సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, నీ నీడలో నేను జీవిస్తానయ్యా, నీ కొరకు నేను జీవిస్తానయ్యా, నాకేమున్నా లేకపోయినా నిన్ను ఆరాధిస్తూ బ్రతుకుతానయ్యా అని తీర్మానం చేసుకో బిడ్డా. నువ్వు ఉన్న స్థలంలో ఈ లైవ్లో రెండు చేతులు పైకెత్తి పరిశుద్ధాత్ముడి గణపరచు. గ్లోరీ స్తుతిస్తుండగా యేసు నామములో సినిమా ఇండస్ట్రీ వారు మారుమనసు పొందుదురు గాక, రాజకీయ నాయకులు మారుమనసు పొందుదురు గాక. ఈ లైవ్ కి సాయం చేసిన అనంతలక్ష్మి, నీ కుమార్తె గర్భాన్ని దేవుడు తెరిచిండు గాక. సోదరి సునీత, నిన్ను నీ తల్లిదండ్రులు ఆరోన్ని నీ తల్లిదండ్రులు దేవుడు ఆశీర్వదించును గాక. మేరీ, నీ గర్భాన్ని దేవుడు తెరిచును గాక. వేములూరు జ్యోతి, రత్న, చిరంజీవి, మోహన్, మీ కుటుంబాల దేవుడు ఆశీర్వదించును గాక. నారాయణమ్మ, యేసురత్నం, నీ పట్ల దేవుడి కార్యాలు నెరవేరును గాక. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో
ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా. రెండు చేతుల పైకి తీసయ్యా, నీతో జీవించగానే నా బ్రతుకుగా మారిపోయింది నాయన. నువ్వు నా ఇంట్లో ఉంటే, నువ్వు నా వ్యాపారంలో ఉంటే, నువ్వు నా పిల్లల కుటుంబంలో ఉంటే నాయన, నాకు ఏ వేదన ఉండదయ్యా, నాకు ఏ కన్నీరు ఉండదయ్యా. నువ్వు నా ఇంట్లో లేకనే, నా ఇంట్లో స్తుతి ఆరాధన లేకనే, నా ఇంట్లో ప్రార్థన లేకనే నీకు ప్రాధాన్యత ఇవ్వకరామే. నీకు ప్రాధాన్యత ఇవ్వక నీ శ్రమయ్యా. ఆరాధించబడిన రెండు చేతులకి దేవుని శక్తి ఈ లైవ్ చూస్తున్న ఒక్కొక్కరిపై దిగి వచ్చునుగాక. శామరాజ్ బాబు సువర్ణక్క కన్ని మీ చుట్టూ దేవుని అగ్ని కావలి ఉండునుగాక. యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా. పరిశుద్ధాత్ముడా నాయన, నీ కృప లేకుండా ఏ వ్యక్తి జీవించగలరయ్యా? కారులో ప్రయాణం చేస్తూ ఉంది, కారులో గమ్యానికి చేరుకుందాం అనుకుంది, కానీ మార్గ మధ్యలోని ప్రాణాలు విడిచింది బిడ్డ. నీకు ఏ హాని లేకుండా, ఏ కాలువ ఏ కారు నీ ప్రాణం తీయకుండా, ఏ యాక్సిడెంట్ నీకు ఏమి చేయకుండా కంటికి రెప్పలా కాపాడింది ఆయన కృపే బిడ్డ. ఆయన రక్షణ నీకు తోడించాడు బిడ్డ. ఆయన దూతలు నీకు కావలిగా వచ్చాడు బిడ్డ. ఎందుకో నువ్వు దేవుని కోసం బ్రతుకుతావని, దేవుని ఆరాధిస్తావని, దేవునికి సాక్షిగా ఉంటావని. యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో. రారే రారే యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. రీ బా 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 బిడ్డా, ఆత్మతో దేవుని ఆరాధించు బిడ్డ. యేసయ్యతో జీవిస్తేనే ఇంటికి రక్షణ. యేసయ్య కోసం బ్రతికితేనే నీ ఆయుష్ పొడిగించబడింది బిడ్డ. నీ పిల్లల జీవితాలు ఫలిస్తాయి బిడ్డ. యేసయ్య కోసం జీవించిన నీవు, దేవుని కోసం బ్రతుకుని నీవు, నువ్వెంతకాలం ఈ లోకంలో జీవించినా నిన్ను బట్టి నీ కుటుంబానికి శ్రమ, నిన్ను బట్టి నీ పిల్లలకు శ్రమ, నిన్ను బట్టి నీ వంశానికి శ్రమ బిడ్డ. కాబట్టి
ఈరోజు అని చెప్పు బిడ్డ, అయ్యా నీకోసం నేను జీవిస్తానయ్యా, నా కోసం రక్తం కార్చింది నీవు, ఆమేన్, నా కోసం ప్రాణం ఇచ్చింది నీవు, నా కోసం ఉమ్మి వేయబడింది నీ మీదేనయ్యా, నా కోసం శ్రమలు పడ్డవారు ఎవరు లేరయ్యా, ఎవరు లేరయ్యా. నీవు మాట్లాడని రోజునా నా కనులకు నీ నువ్వు ప్రార్థన చేయకుండా ఎలా నిద్రపోతున్నావు బిడ్డ? నువ్వు దేవుని స్తుతించకుండా ఎలా ఆహారం తింటున్నావు? నువ్వు దేవుని వాక్యాన్ని నీ ఇంట్లో ధ్యానం చేయకుండా నువ్వు ఇంట్లో నిద్రపోతున్నావంటే నీకేదో శోధన రాబోతుంది. నువ్వు దేవుని ఆరాధించకుండా నువ్వు భోజనం చేస్తున్నావా, స్నానం చేస్తున్నావా, నీ వ్యాపారం చేస్తున్నావా, అయితే నీకేదో శాపం దగ్గరగా ఉంది బిడ్డ. నీవు మాట్లాడని రోజునా మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, స్తుతి ఆరాధన నేను మహిమపరచమయ్యా. వాక్యాలకు వెళ్ళబోతున్నాగా నాయన, నేను మాట్లాడితే ఎవ్వరు వినరయ్యా. ఏ బైబిల్ ట్రైనింగ్ లేని వాడిని, బలహీనుడను, పాపి, నన్ను క్షమించి మీ పరిశుద్ధాత్మతో నన్ను పరిశుద్ధంగా చేసి నాయన ఈ లైవ్ ద్వారా ప్రపంచాన్ని మార్చండి అయ్యా. ఈ లైవ్ ద్వారా ప్రపంచం అంతటిని రక్షణకు నడిపించు నాయన. నీవే బిడ్డలతో మాట్లాడి వారి జీవితాలను సరిచేయండి. కొంచెమైనా సరే ఈ లైవ్కి సహాయం చేసిన ప్రభా, అనంతలక్ష్మి గారి కుమార్తె మేరీ గర్భాన్ని తెరిచినందుకు స్తోత్రములయ్యా. అయ్యా, సునీత గారి తల్లిదండ్రులు అరుణ్ గారు తన తల్లి గారిని, తన కుటుంబాన్ని దీవించేందుకు నీకు స్తోత్రములయ్యా. సునీత గారికి మంచి భర్తను దయచేయండి, ఈ కుటుంబాలను ఆశీర్వదించమని, ఈ లైవ్ ద్వారా మీరే మహిమ పొందమని యేసయ్య అతి శ్రేష్ఠ ఉన్నత అభిషేక నామములో స్తుతించి ఆరాధిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మనందరినీ ఆశీర్వదించును గాక బిడ్డ. స్తుతి ఆరాధన ద్వారా దేవుని మహిమపరిచాం. వాక్యంలోకి వెళదాం, వాక్యంలోకి వెళదాం బిడ్డ. ఆమేన్. ఈరోజు వాక్య ధ్యానం ఏంటో తెలుసా? జాగ్రత్తగా విని బిడ్డ. అప్పుల నుంచి తప్పించుకోవచ్చు, శత్రు నుంచి నువ్వు తప్పించుకోవచ్చు బిడ్డ, శోధన నుంచి నువ్వు తప్పించుకోవచ్చు బిడ్డ, దొంగల చేతుల నుంచి నువ్వు తప్పించుకోవచ్చు బిడ్డ, నువ్వు ఎక్కడి నుంచి నువ్వు తప్పించుకోవచ్చు బిడ్డ. కానీ మరణము నుంచి నువ్వు తప్పించుకోవాలి బిడ్డ. అందుకే ఈరోజు లైవ్ ప్రోగ్రాం మరణము అనే అంశాన్ని గురించి నేర్చుకుందాం బిడ్డ. దయచేసి బైబిల్ తీసుకోండి, పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి బిడ్డ. ఈ లైవ్ నీకోసమే. సోదరి పద్మ, అబ్రామ్, స్తుతి కీర్తన, యోనా, సువార్త, డేవిడ్ రాజ్, మహిమరాజ్, ఈ లైవ్ చూస్తున్న మీ అందరి జీవితాల్లో పాల్రాజ్ తండ్రి గారు, తల్లి గారు, హెన్రీ కేరీ, మీ పట్ల దేవుని కృప నెరవేరునుగాక. హెన్రీ కేరీ మీ జీవితంలో దేవుడు ఆశీర్వదించునుగాక. పాల్రాజ్ తండ్రి గారు, మీకు అమ్మకు మంచి ఆరోగ్యం దేవుడు ఇచ్చునుగాక. బిడ్డ, జాగ్రత్తగా వాక్యాన్ని విన. మరణము ఎందుకు వచ్చింది బిడ్డ? ఒక వ్యక్తి నిజమే అప్పుల్లో నుంచి తప్పించుకోవాలని బిడ్డ. ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి బిడ్డ, ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ ఇయర్ అప్పుడు తీర్చుకోవచ్చు. శత్రుతో నువ్వు కాంప్రమైజ్ అయినప్పుడు శత్రువు నుంచి నువ్వు తప్పించుకోవచ్చు బిడ్డ. కానీ మరణం నుంచి నువ్వు తప్పించుకోలేవు బిడ్డ. నిజమే, మరణం నుంచి తప్పించుకొనగలిగిన వారు ఎవరూ లేరు. నువ్వు రాజకీయ నాయకుడువా, నువ్వు సినిమా ఇండస్ట్రీ వాడివా, నువ్వు ఎవడైనా సరే, నీకు కొన్ని వందల లక్షల కోట్ల ఆస్తుందా, నీకు కొన్ని వందల ఎకరాల భూమి ఉందా బిడ్డ, అవేమి నిన్ను రక్షించావు బిడ్డ. అందుకనే ఈరోజు వాక్యాన్ని జాగ్రత్తగా విను బిడ్డ. మరణం ఎందుకు వచ్చింది అసలు? ఈ మరణం నుంచి నువ్వు ఎలా తప్పించగలవడవో వాక్యం నుంచి జాగ్రత్తగా విన్నా బిడ్డ. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనము, వాక్యము ఈ విధంగా వ్రాయబడినది, పాపము వలన వచ్చే జీతము మరణము. హల్లెలూయా. జాగ్రత్తగా రాసుకో బిడ్డ. పాపము వలన వచ్చే జీతము మరణము అని లేఖనాలలో వ్రాయబడినది బిడ్డ. నిజమే, మన పితరుడైన ఆదాము ఏదేని తోటని సేద్యపరుస్తూ
ఏదెను తోటలో ఉన్నటువంటి ప్రతి ఫలాన్ని తింటూ సంతోషముగా దేవునితో మాట్లాడుతున్న ఆదాముకి సహకారిగా చేయబడిన అవ్వ సంతోషంగా ఉంటారు బిడ్డ. శ్రమ అంటే వారికి తెలియదు, పాపం అంటే వారికి తెలియదు, కష్టం అంటే వారికి తెలియదు బిడ్డ. కానీ ఎప్పుడైతే ఏ దినానైతే దేవుని మాట మీరారో, దేవుని పనికి వ్యతిరేకంగా చేశారో మరణం వచ్చింది బిడ్డ. మరణం అంటే తెలియని వారు, దేవుడితో సన్నిహితంగా జీవిస్తున్న వారు, దేవుని మాట ప్రకారం బ్రతుకుతున్న వారికి ఏ లోటు లేదు బిడ్డ. శ్రేష్టమైన ఆహారాన్ని ఇస్తూ ఉన్నాడు దేవుడు. ఆమేన్. శ్రేష్టమైన ఫలాలు ఇస్తూ ఉన్నాడు దేవుడు. వారికి కావలసిన ప్రతిదాన్ని దేవుడు ఇస్తున్నాడు బిడ్డ. అయితే ఎప్పుడైతే దేవుని మాటకు వ్యతిరేకంగా చేశారో మరణము అనేది లోకంలోనికి వచ్చింది బిడ్డ. కొన్ని వేల సంవత్సరాల క్రితం ప్రారంభమైన మరణము ఇప్పటికీ మనిషిని పరిపాలిస్తూనే ఉంది బిడ్డ. ఈ ప్రపంచంలో ఎవడు కూడా మరణము నుంచి తప్పించుకునలేడు బిడ్డ. అందుకే ఆ మరణము రావడానికి ముందే నువ్వు దేవుని కోసం బ్రతకాలని, నువ్వు దేవునికి సాక్షిగా ఉండాలని, నీవు దేవుణ్ణి మహిమపరచాలని నీకోసం మనిషిగా దిగి వచ్చిన ఆ యేసుని గురించి ప్రకటించడానికి ఈరోజు నీ ముందు నా బిడ్డ. పాపం వలన వచ్చే జీతం మరణమట బిడ్డ. నిజమే. ఆ మరణము ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో ఎవరికి తెలియదు బిడ్డ, ఎవరికి తెలియదు. నేను డిగ్రీ చదువుతున్న దినాలలో బైక్ వేసుకొని వెళుతూ ఉన్నప్పుడు నా ముందు ఒక లారీ వెళతా ఉంది. బిడ్డ. జాగ్రత్తగా విను. నేను డిగ్రీ చదువుతున్నాను. వెళుతున్న లారీ సడన్ గా ఆగిపోయింది బిడ్డ. ఆ లారీ చుట్టూ జనాలు గుమ్ముగూడారు. ఏం జరిగిందని ఆ లారీ వెనకమాలే వస్తూ నేను బైక్ ఆపాను. ఆపిన తర్వాత చూస్తే బిడ్డ, ఒక వ్యక్తి అప్పుడే కాఫీ తాగి అలా రోడ్ క్రాస్ చేస్తూ డివైడర్ దాటి అవతలకు వెళదామని డివైడర్ ఎక్కిన వ్యక్తి బిడ్డ కాలు స్లిప్ అయిపోయి లారీ కింద పడిన వెంటనే ఆ తలంతా నుంచి ఆ రోడ్డంతా రక్తమయమైపోయింది. అక్కడ చూస్తున్న వారు అంటున్నారు, ఇప్పుడే మా దగ్గర నుంచే కాఫీ తాగి వెళ్ళాడయ్యా, మా షాప్లో నుంచే ఛాయ్ తాగి వెళ్ళాడయ్యా, ఈ చేతులతోనే ఛాయ్ పెట్టించామయ్యా, అలా వెళ్ళాడు, శవమై కనిపించాడయ్యా, అలా వెళ్ళాడు, ప్రాణాలు కోల్పోయాడయ్యా. బిడా, రోడ్డు దాటుదాం అనుకున్నాడు, కానీ ఆ రోడ్డు మీదనే ప్రాణాలు కోల్పోయాడు బిడ్డ. ఛాయ్ తాగిన వ్యక్తి శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు బిడ్డ. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు ఊహించని దినాన, నువ్వు అనుకోని దినాన నీ పైకి కూడా మరణం రాబోతుంది బిడ్డ. పుట్టినవాడు గిట్టక తప్పదు అనే మాట చొప్పున ఖచ్చితంగా చనిపోబోతావు ఏదో ఒక రోజున. అందుకే నీకు మరణము ఉండకూడదనే ఈ లైవ్ ప్రోగ్రాం బిడ్డ, నీకు చావు ఉండకూడదనే ఈ లైవ్ ప్రోగ్రాం బిడ్డ. అసలు మరణము అంటే ఏంటి? అసలు ఈరోజు మనం వాక్యం నుంచి నేర్చుకోబోతున్నాం బిడ్డ. కన్నా తల్లి వారే ఆదరించితివే, కన్నా తండ్రి వాలే జాలి చూపితివే, కన్నవారైనా నిన్ను మరచినా. నిజమే, ఛాయ్ తాగి బయటకు వచ్చిన వ్యక్తి శవమైతే లేడు బిడ్డ. ఈరోజు లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్న నీ బ్రతుకులో కూడా ఆ సహోదరేమో కారులో లిఫ్ట్ అడిగి అదే కారులో ప్రాణాలు కోల్పోయింది. ఈ వ్యక్తి ఏమో ఛాయ్ తాగుదామని వెళ్ళి ఛాయ్ తాగి తన గృహానికి వెళదామనుకున్నాడు, కానీ మృత్యువు మింగేసింది బిడ్డ.
మరణము మింగివేసింది. అందుకనే జాగ్రత్తగా వాక్యాన్ని విను. ద ఫస్ట్ వన్, పాపము వలన మరణం వస్తుందట. అసలు పాపం అంటే ఏంటి? పాపం అంటే ఏంటి బిడ్డ? చూద్దామా? ఈ వాక్యం నీకోసమే బిడ్డ. బ్రదర్ ప్రిన్సీ, మహిమరాజ్, ఎస్, సునీత, కవిత, హన్నమణి, సుధామణి, ఈ లైవ్ చూస్తే మీ అందరూ, జ్యోతి, రత్న, అమ్ములు గారు, బుజ్జమ్మ గారు, లైవ్ మీకోసం బిడ్డ. జోసఫ్ రెడ్డి గారు మీకోసం బిడ్డ. లైవ్ ప్రోగ్రామ్ ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 2-3 వచనాలు. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గనవాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. అండర్లైన్ చేసుకోండి. నీ క్రియలను నేను ఎరుగుదును. ఏవరగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడవే. ఎందుకు? నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, పద్మాసు దీపములో పరవశుడై ఉన్నటువంటి యోహాను భక్తుడితో పరిశుద్ధాత్ముడు రాయిస్తున్న మాట ఏంటో తెలుసా? జీవించుచున్నావన్న పేరు మాత్రమే. అంటే బిడా, నువ్వు దేవుని కోసం జీవించకుండా, దేవుని కోసం నీ పిల్లలు జీవించకుండా, దేవుణ్ణి నీ కుటుంబము స్తుతించకుండా, దేవుణ్ణి నీ కుటుంబము మహిమపరచకుండా నువ్వెంతకాలం జీవించినా నీవు మృతుడవేనట బిడా. ఇది నా మాట కాదు, పరిశుద్ధ లేఖనాల వ్రాయబడి ఉన్నది ఈ మాట. నీ క్రియలను నేను ఎరుగుదును అనగా, నీ పని ఏంటో నాకు తెలుసు బిడా. నీ పని ఏంటంటే, నీ వ్యాపారమే నీ పని, నీ ఉద్యోగమే నీ పని, నీ పిల్లల భవిష్యత్తు కాపాడటమే నీ పని. అందుకే ఈరోజు ఈ లైవ్ ప్రోగ్రాం చూస్తున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, జీవించుచున్నావన్న పేరు మాత్రమే నువ్వు మృతుడవే. అంటే ఈరోజు రాజకీయ నాయకులు అవ్వచ్చు, సినిమా ఇండస్ట్రీ వారు అవ్వచ్చు, గొప్ప గొప్ప ధనవంతులు అవ్వచ్చు బిడ్డా. జాగ్రత్తగా వినిబడ్డ ఈ మాట, జాగ్రత్తగా వినిబిడ్డ ఈ మాట. ఈ లోకంలో ఎవరైనా సరే అన్ని ఇచ్చిన దేవుని కోసం బ్రతకకుండా, నువ్వు దేని కోసం బ్రతికినా సరే నువ్వు చచ్చిన శవంతో సమానమట. ఆమేన్. నువ్వు దేవుని కోసము తప్ప నువ్వు దేని కోసం బ్రతికిన నువ్వు దేవుని దృష్టిలో నువ్వు ఎప్పుడో చనిపోయావు బిడ్డ. నువ్వు దేవుని దృష్టిలో ఎప్పుడో మరణించావు బిడ్డ. కాబట్టి ఎందుకు మరణం వస్తుందయ్యా అంటే, నువ్వు దేవుని కోసం బ్రతకక, నువ్వు దేవుని కోసం జీవించక, దేవుని స్వార్థ ప్రకటించక హఠాత్ మరణాలు నీకు వస్తాయి బిడ్డా. హఠాత్ శ్రమ నీకు వస్తుంది బిడ్డా. నీ ఇంటిని శాపాలు చుట్టుపట్టుకుంటాయి బిడ్డా. అందుకనే జీవించుచున్నావన్న పేరు మాత్రమే నీవు మృతుడవే. నీవు జీవిస్తున్నావని నువ్వు అనుకుంటున్నావు, కానీ నేను బ్రతికి ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు, కానీ బా 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 పరిశుద్ధాత్ముడు హెచ్చరిస్తున్నాను నిన్ను. నీ క్రియలు సరి చేసుకో, నీ జీవితాన్ని మార్చుకో. నీ పైకి హఠాత్తు మరణం రాబోతుంది బిడా. ఈ లైఫ్ చూస్తున్న నిన్నే గద్దించేది దేవుడు. నీ పైకి హఠాత్తు మరణం రాబోతుందట. జీవించుచున్న పేరు మాత్రమే. దేనికోసం నువ్వు జీవించేది? నీ వ్యాపారం కోసం, నీ పిల్లల చదువు కోసం. పద్మ, నీ కుమార్తె వివాహం ఘనముగా జరుగును గాక. సుచరిత, నీకు మంచి భర్తను దేవుడు ఇచ్చును గాక. కుమారి, గోవర్ధన్, మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించును గాక. ఝాన్సీ రాణి, మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. బిడ్డా, నువ్వు బ్రతికేది దేనికోసం? నువ్వు జీవించే దేనికోసం? నీ పిల్లల కోసం, నీ కుటుంబం కోసం, నీ భర్త కోసం, నీ భార్య కోసం, నీ కుటుంబ పోషణ కోసం, నీ సంపాదన కోసం బ్రతుకుతున్నావు బిడ్డ. కానీ ఆకాశం నుంచి వర్షాన్ని ఉచితంగా ఇచ్చి నీ పంటలను పండిస్తున్న దేవుని కోసం బ్రతకట్లేదు. ఆమేన్. భూమి పైన నీకు క్షేమాన్ని ఇచ్చిన దేవుని కోసం నువ్వు జీవించట్లేదు. అందుకే దేవుడు చూచి అంటున్న మాట నీతో, నువ్వు జీవించుచున్నావు పేరు మాత్రమే. నువ్వెప్పుడో మరణించావు, నువ్వెప్పుడో చనిపోయావు బిడ్డ నా దృష్టిలో. అంటే దేవుని కోసం బ్రతకని ప్రతి ఒక్కడు మరణించాడని అర్థం బిడ్డ. దేవుని స్తుతించిన ప్రతి ఒక్కడు మరణించాడని అర్థం బిడ్డ. దేవుణ్ణి ఆరాధించిన ప్రతి ఒక్కడు ఎప్పుడో దేవుని దృష్టిలో చనిపోయారు బిడ్డ. అందుకే
నువ్వు తీర్మానం చేసుకోవాలి. ఏమని? నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే నీ సన్నిధిలో నే పొందుకోరి. చెప్పు అయ్యా, నీ సొత్తుగా మార్చబడిన నేను నీ సాక్షిగా ఉంటానయ్యా. నిన్ను ఆరాధించడానికి బ్రతుకుతానయ్యా, నిన్ను సేవించడానికి బ్రతుకుతానయ్యా. గుర్తుపెట్టుకో దేవుని మాట. బైబిల్లో ఉన్న ఏ మాట వ్యర్థం కాదు. హైందవ కుటుంబం నుంచి రక్షించబడిన నేను, అతి చిన్న వయసులో దేవుని చేత ఏర్పాటు చేయబడిన నేను, పాపిగా ఉన్న నాడిని మార్చి పరిశుద్ధిగా మార్చి తన కోసం జీవింపజేస్తున్న నాలో నుంచి దేవునితో మాట్లాడుతున్నాడు. బిడ్డ, ధనంజమ్మ నీ ప్రతి శ్రమ దేవుడు కొట్టివేను గాక. జ్యోతి వేములూరి మీ స్కూల్ని దేవుడు దీవించిన గాక. చిరంజీవి రత్న మీ పిల్లల మీ కుటుంబం దేవుడు ఆశ్రయించిన గాక. లైవ్ చూస్తున్న మిమ్మల్ని నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యాని రక్తముచే కడుగబడినందునా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. బిడా, తీర్మానం చేసుకో బిడ్డా. జీవించుతున్న ఉన్న పేరే నీ పిల్లల కోసం, నీ కుటుంబం కోసం, నీ వ్యాపారం కోసం, నీ లాభార్జన కోసం, నీ వడ్డీ వ్యాపారం కోసం నువ్వు జీవిస్తున్నావు. దేవుడు అంటున్న భాష ఏంటి తెలుసా? నువ్వు ఎప్పుడో మరణించావు బిడ్డా. నీకు నువ్వు అనుకుంటున్నావు నేను బ్రతికే ఉన్నా, నేను సజీవంగానే ఉన్నానని. దేవుని దృష్టిలో నువ్వు బ్రతకాలి బిడ్డ, లోకం దృష్టిలో కాదు. నువ్వు మరణమైపోయావు. నిన్ను బ్రతికింపటానికి లైవ్ ప్రోగ్రామ్ బిడ్డ. నిన్ను మరణం నుంచి తప్పించడానికి లైవ్ ప్రోగ్రామ్ బిడ్డ. భాషల్లో మాట్లాడుతూ దేవుని కనపచ్చయ్యా, నీ పరిచర్ను సులభుట్టు నేను వచ్చానయ్యా. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే. పరిశుద్ధాత్మ, నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే. నీ సన్నిధిలో నే పొందుకోరి నీ వారసురానై. వాహనా ధన్యత ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. వాహనా ధన్యత ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఓ ఆరాధించు అయ్యా. నీ దృష్టిలో నేను చనిపోయి బ్రతకటం కంటే నీకోసం జీవించటమే మేలయ్యా. ఆదాము ఎప్పుడైతే దేవుని మాట వినలేదో మరణం వచ్చింది బిడ్డ. పాపం అంటే ఏంటో తెలుసా? దేవుని మాట వినకపోవటమే, దేవుణ్ణి ఆరాధించకపోవటమే, దేవునికి ప్రార్థన ఇవ్వకపోవటమే, దేవుణ్ణి స్తుతించకపోవటమే పాపం బిడ్డ. ఆరాధించు. యేసునామమున ప్రతి దురాత్మ లైవ్ అయిపోను గక్క. మార్త, రమ్య, లుదియ, జ్యోత్స్న, విజయ, ఎస్ ప్రార్థన. ఎస్ ఇంకా నీ గర్భాలన్నీ దేవుడు తెరుచునుగా యేసునామములో. సరోజ, నీ గర్భాన్ని దేవుడు తెరుచును గక్క. సంపత్ కుమార్, జేసి, ప్రతాప్ రాజ్, మహేంద్ర, డేవిడ్ రాజ్, సహోదరి మేరీ సిస్టర్, నిన్ను ఇప్పుడు మీ అందరిని దేవుడు దీవించును గాక. కిరణ్, నిన్ను నీ భార్య గర్భాన్ని దేవుడు తెరుచును గాక. సర్వోన్నతుడా నీ సన్నిధిలో
బలము పొందిన వారెవ్వారైనా సర్వోన్నతుడా నీ సన్నిధిలో బలము పొందిన వారెవ్వారైనా అలసిపోలే దన్నడును అలసిపోలే నడును. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఫస్ట్ వన్, పాపం వలన మరణం వచ్చింది బిడ్డ. పాపం అంటే ఏంటో తెలుసా? వ్యభిచారం చేస్తేనే పాపం కాదు బిడ్డ, దొంగతనం చేస్తేనే పాపం కాదు బిడ్డ. నీకు తెలిసిన పాపాలు ఇవే, కానీ ఘోరమైన పాపం ఏంటో తెలుసా? భయంకరమైన పాపం ఏంటో తెలుసా? నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో మహిమ పరచకపోవడమే పాపము. నీ దేవునికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వకపోవటమే పాపం బిడ్డ. నీ దేవుని సన్నిధికి వెళ్ళకపోవడమే పాపం బిడ్డ. నీ ధనము, నీ బలము, నీ స్వరము నీ దేవునికి ఇవ్వకపోవడమే పాపము. డబ్బు కోసం బ్రతుకు నీవు కూడా ఎప్పుడో చనిపోయావు బిడ్డ. లోకం కోసం బ్రతుకుతున్న నీవు కూడా ఎప్పుడో చనిపోయావు బిడ్డ. అందుకే పరిశుద్ధాత్ముడు నీతోనే సూటిగా మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? జీవించుచున్నావు అన్న పేరు మాత్రమే ఉన్నది బిడ్డ. ఈ లోకం కోసం జీవిస్తున్న మీరంతా మృతులే, మీరంతా ఎప్పుడో చనిపోయినట్టున్నాడు బిడ్డ దేవుడు. అయితే మరణం నుంచి నువ్వు ఎలా తప్పించబడతావు బిడ్డ? చూద్దామా? పరిశుద్ధ లేఖనాల్లో రాయబడిన మాట, యెషయా గ్రంథము 38వ అధ్యాయము 5వ వచనము. నీవి తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడని యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఆమేన్. బిడ్డా, యెషయా గ్రంథములోని రాజైన హిజ్కియా దినములలో రాజైన హిజ్కియా అట మరణకరమైన వ్యాధి బిడ్డ. రాజుకు డబ్బు ఉంది, బంగారం ఉంది, భార్యలు ఉన్నారు, ఆస్తిపాస్తులు ఉన్నాయి, సైన్యం ఉంది. కానీ అలాంటి రాజుకట మరణం వచ్చింది బిడ్డ. మరణకరమైన వ్యాధి వచ్చింది బిడ్డ. చనిపోయే పరిస్థితి వచ్చింది బిడ్డ. యెషయా ప్రవక్త వెళ్ళి చెప్తూ ఉన్నాడు రాజైన హిజ్కియాతో, రాజా నీ కాలము సంపూర్ణమైనది రాజా, నీవు చనిపోబోతున్నావు రాజా, నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోబోతున్నావు రాజా. నీ హృదయాన్ని చక్క పెట్టుకో, నీ ఇంటిని చక్క పెట్టుకో బిడ్డ. నువ్వు ఈ లోకంలో ఉండవేక, ఈ రాజ్యాన్ని నువ్వు పరిపాలించలేవు. నువ్వు రాజు అయిండొచ్చు హిజ్కియా, కానీ పరమందున ఆసీనుడు సృష్టికర్త యెహోవా దేవుడు ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నీవు చనిపోబోతున్నావు రాజా అని చెప్పినప్పుడట హిజ్కియా ఈ మాటను విని రాజైన తాను సింహాసనం నుంచి దిగి తనను తాను తగ్గించుకొని రెండు చేతులెత్తి అయ్యా, నీకు విరోధముగా పాపము చేస్తుంటే క్షమించాయా, నీకు వ్యతిరేకముగా మాట్లాడుంటే క్షమించాయా, నీకు వ్యతిరేకముగా ప్రవర్తించడం క్షమించాయా. ఇదిగో నేను రాజునేనయ్యా, పరమరాజు నీవేనయ్యా అని రెండు చేతులెత్తి దేవుని ఆరాధిస్తున్నాడు బిడ్డ. దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడు బిడ్డ. కన్నీటితో ప్రభువు పాదాలు కడుగుతూ ఉన్నాడు బిడ్డ. తన పాపాలన్నీ ఒప్పుకుంటున్నాడు బిడ్డ. అనగా ఎప్పుడైతే హిజ్కియా కన్నీరు విడుస్తూ తాను రాజయ్యుండి కూడా దేవుని సన్నిధిలో తగ్గించుకొని దేవుని వైపు చూస్తూ ఉన్నాడు, దేవుని ప్రవక్త అయిన యెషయా వచ్చి మాట్లాడుతున్నాడు, రాజా నీవు చనిపోవయ్యా, మరణము కావలసిన నీవు, చనిపోవలసిన నీవు చనిపోవు రాజా. ఎందుకంటే దేవుడు నీ ఆయుష్ని పొడిగిస్తున్నాడు. ఆమేన్. నీ ప్రార్థన దేవుడు విన్నాడయ్యా, నీ స్తుతి ఆరాధన దేవుడు విన్నాడయ్యా, నీ కన్నీళ్లు దేవుడి సన్నిధిలో చేరాయి రాజా. బిడ్డా,
ఎందుకంటే నువ్వు చనిపోవాలి అన్నా బ్రతకాలి అన్న నీ చేతిలోనే ఉంది బిడ్డ. జాగ్రత్తగా వినిబిడ్డ ఈ మరణాన్ని. దేవుని చిత్త ప్రకారం అయితే హిజ్కియా రాజు చనిపోవాలి. అండర్లైన్ చేసుకోండి మాట, రికార్డింగ్ చేసుకోండి మాట, ప్రపంచానికి షేర్ చేయండి ఈ లైవ్ని. దేవుని ఆజ్ఞ ప్రకారం అయితే హిజ్కియా రాజు చనిపోవాలి. అయితే ఎప్పుడైతే తన మనస్సును మార్చుకొని, తన హృదయ ఆలోచన మార్చుకొని, అయ్యా నన్ను క్షమించయ్యని పశ్చాత్తాపముతో కన్నీరు విడుస్తూ దేవుని వైపు చూశాడు బిడ్డా. మరణము కావలసినటువంటి రాజుకి అదే దేవుడు మరణము నుంచి తప్పించాడు బిడ్డ. ఆమేన్. అంటే నీవు మరణం నుంచి తప్పించబడాలి అంటే నీ ప్రవర్తన మార్చుకోవాలి, నీ చూపును మార్చుకోవాలి, నీ పనులను మార్చుకోవాలి, నీ క్రియలను మార్చుకోవాలి బిడ్డ. హిజ్కియా రాజు రాజ్యం కోసం బ్రతికి ఉండవచ్చు, హిజ్కియా రాజు తన భార్య పిల్లల కోసం బ్రతికి ఉండవచ్చు బిడ్డ. కానీ ఎప్పుడైతే పరమరాజు నీవేనయ్యా, సృష్టికర్తవు నీవేనయ్యా, సర్వాంతర్యామివి నీవేనయ్యా అని దేవుని వైపు చూస్తూ ప్రారంభించాడు బిడా. ఏ ప్రవక్త అయితే చనిపోతావని చెప్పాడో అదే ప్రవక్త వచ్చి చెప్పుతున్నమాట, రాజా నువ్వు చనిపోవు రాజా, నువ్వు చనిపోవు రాజా, నీ ఆయుష్ను దేవుడు పొడిగిస్తున్నాడు బిడ్డ. ఆమేన్. ఈరోజు నీ పిల్లలు క్షేమంగా ఉండాలంటే మారు మనసు పొందాలి బిడ్డ. నీ భార్య, నీ భర్త, నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే దేవుని యొద్ద నీ పాపాలన్నీ విడిచిపెట్టి దేవుని కోసం బ్రతకడం ప్రారంభించి బిడ్డ. ఈ వాక్యాన్ని చెబుతూ ఉన్నప్పుడు నాకు ఒక సాక్ష్యం గుర్తొస్తుంది బిడ్డ. జాగ్రత్తగా విను. ప్రపంచాన్ని గడగడలాడించిన చక్రవర్తి, ప్రపంచాన్ని శాసించిన చక్రవర్తి బిడా, ద గ్రేట్ అలెగ్జాండర్ అనే చక్రవర్తి అట. అతని జీవితంలో వాటమే లేదు బిడా. అతని జీవితంలో వాటమే లేకుండా పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఏ దేశం మీదకి వెళ్ళినా ఆ దేశం మీద దండెత్తి ఆ దేశాన్ని అతి చిన్న వయసులో ఆ దేశాలన్నిటి మీద విజయాన్ని సాధిస్తూ ఉన్నప్పుడు ద గ్రేట్ అలెగ్జాండర్ చక్రవర్తిని చూసి ఆ దేశాల వారు గజగజలాడేవారట బిడ. ఆ ప్రాంతపు చక్రవర్తులు గడగడలాడేవారట బిడ. అతి చిన్న వయసులో అనేకమైన రాజ్యాలపైన దండెత్తి విజయం సాధించాడు. అయితే చివరికి బిడ్డ ఒక్క దోమ ద్వారా మరణానికి సమీపం అయిపోయాడు అలెగ్జాండర్. బలవంతుల్ని జయించాడు, రాజ్యాలను జయించాడు, చక్రవర్తులను జయించాడు. కానీ ఒక దోమ కాటు వల్ల బలమైన వాటినన్నిటిని జయించాడు. కానీ ఒక దోమ కాటు వల్ల మరణానికి సమీపమైనటువంటి ఆ ద గ్రేట్ అలెగ్జాండర్ ఏమన్నాడు తెలుసు? తన సైనికులతో, తన భార్యలతో, తనతో ఉన్న వారితో చెప్పుచున్న మాట, ఇదిగో నేను చనిపోతే నన్ను సమాధిలో ఉంచి నా 2 చేతులను బయట పెట్టండి. ఎందుకు రాజా అని అడిగినప్పుడు ఈ లోకంలో నేను ఎన్నో సంపాదించాను, కానీ ఒట్టి చేతులతో వచ్చాను, ఒట్టి చేతులతోనే వెళ్ళిపోతున్నాను అని ప్రజలందరికీ తెలియాలి అని 2వ మాట చెప్తూ ఉన్నాడు. ఇదిగో నన్ను సమాధి చేయడానికి తీసుకొని వెళుతూ ఉన్నప్పుడు నేను సంపాదించిన వజ్రాలు, బంగారాన్ని విసురుకుంటే తీసుకొని వెళ్ళండి. నేను సంపాదించిన డబ్బు, బంగారము, వజ్రాలని విసురుకుంటే వెళ్ళండి. ఎందుకు రాజా అయినప్పుడు నేను సంపాదించినవి ఏవి నాతో రావట్లేదు అని ప్రజలంతా తెలుసుకోవాలి అని. 3వదిగా నన్ను సమాధి చేసేటప్పుడు నేను సంపాదించిన డబ్బుని దాంట్లో పూడ్చిపెట్టండి. ఎందుకంటే ఏ డబ్బు, ఏ బంగారం, ఏ రాజ్యరికమో ఏది నాతో రావట్లేదని. ప్రపంచాన్ని జయించిన ద గ్రేట్ అలెగ్జాండర్ బిడ దోమకాటు ద్వారా చనిపోయాడు. అలెగ్జాండర్ దేవుని కోసం బ్రతకలేదు బిడ్డ, దేవుని కోసం జీవించలేదు బిడ్డ, రాజ్యాల కోసం బ్రతికాడు. అతి చిన్న వయసులో యుద్ధాలు చేసి విజయాలు సాధించాడు, కానీ దోమకాటు ద్వారా చనిపోయాడు బిడ్డ. ఈరోజు నీ జీవితంలో కూడా అలెగ్జాండర్ కంటే గొప్ప కాదు కదా బిడ్డ నీవు. సొలొమోను రాజు కంటే గొప్పవాడు కాదు కదా బిడ్డ నీవు. నీకెన్నైనా ఉండొచ్చు బిడ్డ,
నువ్వు మరణించడానికి ముందే, ఆమేన్, నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళడానికి ముందే దేవుని కోసం జీవించడం నేర్చుకో బిడ్డా. దేవుణ్ణి స్తుతించడం నేర్చుకో బిడ్డా. హిజ్కియాని తప్పించిన దేవుడు మరణం నుంచే. హిజ్కియాని తప్పించింది ఏ మరణం నుంచో తెలుసా? శారీరక మరణం నుంచి, ఆత్మీయ మరణం నుంచి కూడా దేవుడు తప్పించాడు బిడ్డ. అగ్నిగుండం నుంచి దేవుడు తప్పించాడు. ఈరోజు హిజ్కియా రాజు వలె నీ జీవితంలో పశ్చాత్తాపడితే, ఈ లోకాన్ని, లోక వ్యాపారాలను విడిచిపెడితే, లోకంలో ఉన్న వాటిని విడిచిపెట్టి యేసయ్య కోసం బ్రతికితే, హిజ్కియాను రక్షించిన దేవుడు నిన్ను రక్షించడు. ద సేమ్ గాడ్, హీ కెన్ సేవ్ యు. హి ఇస్ ద పవర్ఫుల్ గాడ్, హి ఇస్ ద ఆల్మైటీ గాడ్. కువైట్ లో ఉన్న సహోదరి బేబీ, నిన్ను నీ కుమారుడు దేవుడు ఆశీర్వదించను గాక బిడ్డ. సహోదరి లైవ్ చూస్తున్న మంగమ్మ, నీ ప్రతి సమస్యను దేవుడు కొట్టివేను గాక. హిజ్కియా పశ్చాత్తాపడ్డాడు బిడ్డ, తప్పించబడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు, కన్నీరు విడు బిడ్డ. చీకటిలో ఉన్న నిన్ను, అంధకారంలో ఉన్న నిన్ను, మరణానికి సమీపముగా ఉన్న నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు బిడ్డ ఆయన. ఒకవేళ దేవుని కోసం నువ్వు బ్రతకకుండా ఎంతకాలం బ్రతికినా నీ బ్రతుకుకి అర్థమే లేదని తెలుసుకో బిడ్డ. అందుకే ఈరోజు ప్రభు వాక్యం ఉంటుంది నీ జీవితంలో. చెప్పు, అయ్యా రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన. జగమెరిగిన దేవునికి నీ హృదయం తెలుసు, నీ ఆలోచన తెలుసు, నువ్వు దేనికోసం బ్రతుకుతున్నావు కూడా తెలుసు. ఈ లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్నా నీవు చెప్పి, ఈరోజు అయ్యా దీన స్థితిలో ఉన్న, సంపన్న స్థితిలో ఉన్న నీ కోసం బ్రతుకుతున్నాయి. స్తోత్రం నాయన. పరిశుద్ధాత్మ, ప్రపంచాన్ని జయించిన చక్రవర్తి దోమ కాటు ధర మరణించాడు బిడ్డ. నువ్వు కూడా లోకం కోసం బ్రతుకుతున్నావా? కుమారుని కోసమా, కుమార్తెల కోసమా? మరణం ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు బిడ్డ. అది నిన్ను వెంటాడుతుంది, వేటాడుతుంది, నిన్ను పట్టుకుంటుంది బిడ్డ. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన. ఈ బంధము మన బంధము విడదీయగలరా ఎవరైనాను, మరి ఏదైనాను. రాజా జగమెరిగిన నా యేసు రాజా. చెప్పిరోదయ్యా, దేవా దేని స్థితిలో ఉన్నా, సంపన్న స్థితిలో ఉన్నా నీకోసమే బ్రతుకుతానయ్యా, నీకోసమే జీవిస్తాను నాయన, నీకోసమే నేను బ్రతుకుతాను నాయన. దోరి దేవుని పట్ల అద్భుతాలు చేయబోతుండగా, ఆశ్చర్యకార్య లైవ్ ద్వారా నీ బ్రతుకు మారును గాక. గ్లోరీ. పరిశుద్ధాత్ముడు నీ బ్రతుకును మార్చబోతున్నాడు. ఈరోజు నీ పరిస్థితులు మార్చబోతున్నాడు ఆయన. నువ్వు పశ్చాత్తాపడితే, నువ్వు మారు మనసు పొందితే, నువ్వు రక్షణ పొందితే నీ కన్నీరంతా చూడబోతున్నాడు ఆయన. గ్లోరీ. దీన స్థితి అందునా, సంపన్న స్థితి అందునా, దీన స్థితి అందునా, సంపన్న స్థితి అందునా, నడచినను తిరిగినను సంతృప్తి కలిగి యుందునే. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్రబలులు నీకే అర్పించదయేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా,
ఇలా ముగించడానికి ముందే నువ్వు తీర్మానం చేసుకో బిడ్డా. పాపం ఒలుచు జీతము మరణము. పాపం అంటే ఏంటో తెలుసా బిడ్డా? ఎందుకు నీ జీవితంలో మరణం వస్తుందో తెలుసా? ఎందుకు నువ్వు నరకానికి వెళుతున్నావో తెలుసా? దేవుని మాట ప్రకారం జీవించక ఏం తీసుకెళ్తావు ఈ లోకంలో? నీ పిల్లలు నీతో వస్తారా? నీ బిల్డింగ్ నీతో వస్తుందా? నీ భార్య, నీ భర్త, నీ డబ్బు, నీ వెండి బంగారం. అందుకే ద గ్రేట్ అలెగ్జాండర్ ఏమన్నాడంటే, ప్రపంచమంతటికి తెలియాలి, ద గ్రేట్ అలెగ్జాండర్ అని పిలువబడిన నేను దోమకాటితో మరణిస్తూ ఉన్నాను, నేను సంపాదించినవేమీ నాతో రావట్లేదని తెలియచేస్తూ ఉన్నాడు బిడ్డా. అందుకనే ఈరోజైనా దేవుని కోసం బ్రతుకు. హిజ్కియా పశ్చాత్తాపపడి మరణం నుంచి, అగ్ని నుంచి తప్పించబడ్డాడు. రెండవ చివరి మాట చూద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 27వ వచనంలో వాక్యం ఈ విధంగా వ్రాయబడినది, వారి తల వెంట్రుక కూడా కాలిపోలేదు. ఆమేన్. వారి తల వెంట్రుకలలో ఒక్క వెంట్రుక అయినను కాలిపోలేదు బిడ్డా. ఎవరి గురించి దేవుడు వ్రాస్తున్నాడు ఈ మాట? దేవుని కోసం మాత్రమే బ్రతకాలి అని తీర్మానం చేసుకున్నటువంటి షడ్రాక్, మెషక్, అబేద్నెగో గురించి దేవుడు రాస్తున్న మాట. నెబుకద్నెజర్ రాజు మాట వినలేదు, సైన్యాధిపతుల మాట వినలేదు, రాజ్యంలో ఉన్న చక్రవర్తుల మాట వినలేదు బిడ్డ. కానీ మేము చనిపోయినా బ్రతికిన మా దేవుని కోసం బ్రతుకుతామని తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా దేవుని కోసం నిలబడ్డప్పుడు బిడ్డ, దేవుని కోసం చనిపోవాలి అని అనుకున్నప్పుడు దేవుడు వారిని చావు నుంచి తప్పించాడు బిడ్డ. ఇక్కడేమో హిజ్కియా పశ్చాత్తాపాన్ని బట్టి, హిజ్కియా కన్నీటిని బట్టి దేవుడు మరణం నుంచి తప్పించాడు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలేమో దేవుని కోసం ప్రాణం పెట్టాలి అనుకుంటే వారి తల వెంట్రుక కూడా కాలిపోకుండా కాపాడాడు బిడ్డ. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుని కోసం నీ ధనాన్ని, నీ బంగారాన్ని, నీ పిల్లల్ని దేవుని కోసమే జీవించాలి అనుకుంటే బిడ్డ, నీ ఇంట్లో ఏ దారిద్ర్యం ఉండదు బిడ్డ, నీ ఇంట్లో ఏ శ్రమ ఉండదు బిడ్డ, నీ ఇంట్లో ఏ కన్నీరు ఉండదు బిడ్డ, నీ ఇంట్లో ఏ అప్పు ఉండదు బిడ్డ. దేవుని కోసం బ్రతకకనే ఈరోజు నీ ఇంట్లో మరణాలు బిడ్డ, నీ ఇంట్లో శాపాలు బిడ్డ. జీవించుచున్నావు అన్న పేరు మాత్రమేనట. నీవు మృతుడివే, మృతురాలవే. షద్రక్, మెషక్, అబేద్నెగో తల వెంట్రుక కూడా కాలిపోలేదు. కానీ నెబుకద్నెజర్ రాజు అంటున్నమాట, అయ్యా మీ దేవుడు తప్ప వేరొక దేవుడు లేడయ్యా. మీరు సేవిస్తున్న దేవుడే నిజమైన దేవుడు, మీరు ఆరాధిస్తున్న దేవుడే నిజమైన దేవుడు, మీరు ప్రార్థన చేస్తున్న దేవుడే రిబాహోలాషియా సృష్టికర్త అయిన దేవుడే అని ఆ ముగ్గురిని బట్టి ఆ దేశం అంతా మార్చబడింది బిడ్డ. బబులోని ప్రాంతం అంతా మార్చబడింది. నీ ద్వారా ఒక్కళ్ళైన రక్షణ పొందారా? నీ ద్వారా ఒక్క ఆత్మని రక్షించబడింది బిడ్డ. అందుకే నీ ద్వారా దేవునికి ప్రయోజనం లేదు కాబట్టే నీవెప్పుడో చనిపోయావు దేవుని దృష్టిలో. ఈ లైవ్ చూస్తున్న నా ప్రియ సహోదరి, సహోదరుడా, పితరుడైన ఆదాము పాపము చేసి మరణాన్ని తెచ్చుకున్నాడు బిడ్డ. ఆ మరణం నుంచి తప్పించడానికి, ఆ పాపం నుంచి విడిపించడానికి ఈ లైవ్ ప్రోగ్రామ్ నీకోసమే బిడ్డ. హిజ్కియా వలె, షడ్రక్, మెషక్, అబేద్నెగోల వలె నీవుంటే నిన్ను మరణం ఏమి చేయలేదు, నిన్ను శ్రమలు ఏమి చేయలేవు, నిన్ను శోధనలు ఏమి చేయలేవు, నిన్ను సాతాను ఏమి చేయలేడు బిడ్డ. షద్రక్, మెషక్, అబేద్నెగో అంటున్న మాట, మేము సేవించుచున్న దేవుడు తప్ప వేరొక దేవుడు లేడయ్యా, మేము ఆరాధిస్తున్న దేవుడు తప్ప వేరొక దేవుడు లేడయ్యా. మమ్మల్ని మరణము సమీపించాలి అంటే మా దేవుణ్ణి దాటుకుని రావాలి. ఆమేన్. మమ్మల్ని మరణం టచ్ చేయాలంటే మా దేవుణ్ణి టచ్ చేసి రావాలి అని దేవుని కోసం నిలబడ్డారు బిడ్డ. ఈరోజు నీ పిల్లల కోసం లక్షలు ఖర్చు పెడతావు, నీ వ్యాపారం కోసం కోట్లు ఖర్చు పెడతావు. దేవుని కోసం ఏం చేసావు? అందుకే నువ్వు చనిపోయావు అంటున్నాడు దేవుడు. ఇంటిని నిర్మిస్తున్న నీవు కోట్లు కోట్లు ఖర్చు పెడతావు, ఇంటికి వస్తే చివరికి ఆ ఇంటిని ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోతావు బిడ్డ. ఆ ఇంటిని ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోతావు బిడ్డ. పిల్లల చదువుల కోసం కోట్లు ఖర్చు పెడతావు, కానీ ఆ పిల్లలు నిన్ను అనాథాశ్రమాలు విడిచిపెడతారు బిడ్డ. కానీ నిన్ను మరణం నుంచి తప్పించేవాళ్ళు నీ పిల్లలు కాదే, నిన్ను మరణం నుంచి తప్పించేవారు నీ బిల్డింగ్స్ కావే, నిన్ను మరణం నుంచి తప్పించేది నీ ఉద్యోగం కాదే, నిన్ను మరణం నుంచి తప్పించేది నీ బంధువులు, నీ స్నేహితులు కాదు బిడ్డ. ఎవరు మరి? రీ బా 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 బా
ఎవరు నేను తప్పించేది? రాజకీయ నాయకులా, సినిమా ఇండస్ట్రీ వారా, డాక్టర్సా? ఎవరు బిడ్డ? ఎవరు లేరు బిడ్డ. అందుకే చివరి మాట కీర్తన గ్రంథము 68వ కీర్తన 20వ వచనము, 68వ కీర్తన 20వ వచనము, మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. ఆమేన్. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశమైనప్పుడు నీ పిల్లలను దేవుని చేతులు పెట్టు, దేవుని వశంలో పెట్టు. నీ వ్యాపారాన్ని దేవుని వశంలో పెట్టు, నీ కుమార్తెలను దేవుని వశంలో పెట్టు. చివరిగా ఒకే ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను బిడ్డ. విజయవాడలో జరిగిన యథార్థ సంఘటన. డిసెంబర్ 31 నైట్ 2020 MBBS చదివిన సహోదరి డాక్టర్ జాబ్ వచ్చింది. విజయవాడలో డాక్టర్ జాబ్ చేస్తూ ఉంది. 31 నైట్ వాళ్ళ డాడీతో చెప్పిందట, డాడీ నువ్వు వెళ్ళి 31 నైట్ కదా, 12 అయిన వెంటనే కేక్ కట్ చేసి స్వీట్స్ తిందాం డాడీ అనే స్వీట్ బాక్స్ తీసుకురాని తన తండ్రికి చెప్పి పంపించింది. ఒకే ఒక్క కూతురు కష్టపడి చదివించారు, MBBS చదివించారు, జాబ్ వచ్చింది. బిడా జాబ్లో జాయిన్ అయిన కొన్ని దినాలకే 31 నైట్ వచ్చింది. డాడీని అలా పంపించింది. గదిలోనికి వెళ్ళి ఉరి వేసుకొని చనిపోయింది బిడ్డ. తండ్రి వచ్చి చూడగానే ఆ స్వీట్ బాక్స్ తీసుకొని వచ్చిన ఆ తండ్రి, ఆ కేక్ తీసుకొని వచ్చిన తండ్రి, ఆ తల్లి తండ్రి కన్నీరు మున్నీరు అవుతున్నారు బిడ్డ. ఎందుకంటే ఒక్కగానొక్క కూతురు కోసం పొలాలు అమ్మారు, ఆస్తులు అమ్మి MBBS డాక్టర్ని చేస్తే చివరికి ఆ కూతురు మరణమైపోయింది బిడ్డ. ఈరోజు ఈ శారీరక మరణం నుంచి, అగ్నిగుండం నుంచి, ఈ 2 మరణాల నుంచి నిన్ను తప్పించడానికి, నిన్ను కాపాడడానికే ఈ లైవ్ ప్రోగ్రాం వాక్యం మీద. అందుకే చివరి మాట, మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. నేను ఈ లోక మరణం నుంచి, అగ్ని మరణం నుంచి నిన్ను రక్షించేవాడు, నేను ఆరాధిస్తున్న దేవుడి బిడ్డ. ఎప్పుడో చనిపోవాల్సిన నన్ను, ఎప్పుడో చనిపోవాల్సిన నా కుటుంబాన్ని తప్పించాడు. మా కుటుంబాన్ని ఆశీర్వదించి ప్రపంచానికి వెలుగుగా వాడుకున్నాడు బిడ్డ. ఈరోజు లైవ్ చూస్తున్న నీ జీవితంలో కూడా చెప్పయ్యా, నేను కూడా పశ్చాత్తాపడతానయ్యా. హిజ్కియా వలె, షద్రక్ మెషక్ అబేద్నెగో వలె నీకోసం జీవిస్తావయ్యా. గుర్తుపెట్టుకో బిడ్డ, జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉంది. నువ్వు ఎవడైనా సరే, ఐ డోంట్ కేర్. దేవుని ఆత్మతో, దేవుని అభిషేకంతో చెప్తున్నా. బ్రదర్ మణిపాల్ రమేష్, సంగమైన రమేష్, నీ కుమార్తె వివాహం దేవుడు ఘనముగా జరిగించును గాక. ఏసత్వం నీ కుమార్తె వివాహం దేవుడు ఘనముగా జరిగించును గాక. అయ్యా కుడి చేతయ్యా, నేను పశ్చాత్తాపంతో నా పాపాలన్నీ విడిచిపెడతానయ్యా. నేను దేవుని కోసం మాత్రమే జీవిస్తాను. నాకు మరణం వద్దయ్యా, నాకు జీవం కావాలయ్యా, నాకు జీవ కిరీటం కావాలయ్యా. నా పిల్లలకు మరణం వద్దయ్యా. నేను నా కుటుంబం హఠాత్ మనం చనిపోవడం వెళ్ళాదయ్యా. మాకు దేవుని కృప కావాలయ్యా. దేవుని కోసం జీవిస్తామంటే ఈరోజు అయ్యా నీ కుటుంబాన్ని దేవుని వశంలో పెట్టు. దేవుడు అంటున్నాడు, మరణము తప్పించిన ప్రభువైన యెహోవా వశము, అప్పులు తప్పించిన ప్రభువైన యెహోవా వశము, కీడు తప్పించిన ప్రభువైన యెహోవా వశము. యెహోవా యేసయ్య పరిశుద్ధాత్మతో మాట. నువ్వు డాక్టర్ అయినా, యాక్టివ్ ఎవడైనా సరే, నీ ప్రాణము దేవుని చేతిలో ఉంది. ఇప్పుడే నీ కుటుంబాన్ని దేవుని చేతిలో పెట్టాయా. నేను దేవుని కోసం బ్రతుకుతానయ్యా. హిజ్కియా వలె నీ పాపాలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టు బిడ్డ. నా పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి నన్ను క్షమించాడు దేవుడు, నా కుటుంబాన్ని క్షమించాడు, నిన్ను క్షమిస్తాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోల వలె దేవుని కోసం నిలబడు, దేవుని కోసం జీవిస్తానయ్యా. ఇదిగో ఈ లైవ్ ప్రోగ్రాంకి నేను కూడా ఒక టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తాను. నేను బ్రతుకున్నప్పుడే నాకు మరణం ఉండకూడదు, జీవం కావాలి అంటే నేను దేవుని కోసం బ్రతుకుతాను. నేను టీవీ ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేస్తా. దేవుని కోసం బ్రతుకుతా అంటే నీ కుడి చేయి పైకి లేపి, నీ కుడి చేయి పైకి లేపితే దేవుడు అన్నాడు ఏమని తెలుసా? అగ్ని స్తంభమై ఉన్నానంటివే, మేఘ స్తంభమై ఉన్నానంటివే. నీ కుడి చేయి లేపితే ఈరోజు అగ్ని స్తంభమై, మేఘ స్తంభమై నీకు ఏ హాని లేకుండా, ఏ కిడి లేకుండా నిన్ను కాపాడే దేవుడైన. అబద్ధాలొద్దు, మోసమొద్దు, హృదయపూర్వకంగా చేయలేపు. అనంతలక్ష్మి, అనంతలక్ష్మి, అనంతలక్ష్మి. నీ కుటుంబాన్ని దేవుడు దీవించుగాక. మేరీ గర్భాన్ని దేవుడు తెరుచును గాక. నీ కుటుంబానికి దేవుడు మారు మనసు ఇచ్చును గాక. సహోదరి సునీత నీకు దేవుడు మంచి భర్త ఇచ్చును గాక. ఆరోన్ గారు నిన్ను నీ భార్యని పడిన దేవుడు ఆశీర్వదించును గాక. గ్లోరీ. పరిశుద్ధాత్మ
తల్లి వారే ఆదరించితివే, కన్నా తండ్రి వారే జాలి చూపితివే. ఇలా నీకోసం బిడ్డ మార్చుకో. ఏ రోజు ఆఖరి రోజు తిరుగుతుంది కాపాడేది దేవుడు మాత్రమే. మరణము తప్పించు ప్రభుని యెహోవా వర్షము. కన్నా తల్లి వారే ఆదరించితివే, కన్నా తండ్రి వారే జాలి చూపితివే. కన్నా వారైనా నిన్ను మరచినా. రెండు చేతులు నీకోసం ప్రార్థన చేయబోతున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, బ్లెస్డ్ చర్చ్ సెకండ్ యానివర్సరీ, మా యొక్క మందిరం యొక్క సెకండ్ యానివర్సరీ మార్చి 17వ తారీఖు. దయచేసి అండర్లైన్ చేసుకోండి. మార్చి 17వ తారీఖు ఉప్పల్ జయచంద్ర గార్డెన్స్ ఆర్టీఓ ఆఫీస్ పక్కనే ఉంటుంది. మార్చి 17వ తారీఖు నా ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరినీ ఆహ్వానిస్తున్నా. ఈ లైవ్ చూస్తున్న వారిని, నాతో వ్యక్తిగతంగా కలవాలనుకున్న వారు, ఈ మార్చి 17వ తారీఖు బుధవారం వస్తుంది. జయచంద్ర గార్డెన్స్లోని సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు పెద్ద మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. మీరందరూ ఉండి దేవుని దీవెనలు పొందండి. మహాపరిశుద్ధుడ సర్వశక్తిమంతుడ నీకు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. స్తుతి ఆరాధన మహిమ పొందిన, వాక్యందర మహిమ పొందిన ఈ లైవ్కి కొంచెమైనా సరే సహాయం చేసేటువంటి అనంతలక్ష్మి కుటుంబాన్ని దీవించండి. మీరు గర్భాన్ని తెరిచిన స్తోత్రాలు అయ్యా. సునీత గారికి మంచి భర్తను దయచేయండి అయ్యా. ఆరోని గారిని తన భార్య బిడ్డలను ఆశీర్వదించును ఆయన. ఈ లైవ్ వేస్తున్నాను ప్రతిరోజు ఆరాధనలో వచ్చునుగాక. ఈ లైవ్ ద్వారా వేస్తున్న ప్రపంచమంతా యేసయ్య దేవుడని, యెహోవాయే దేవుడిని నువ్వు ఆరాధించుదురుగాక నాయన. మార్చి 17 జరగబోతున్న యానివర్సరీ కూడా ప్రభావ మాకు సహాయం చేయండి అయ్యా. నీ దూతలను పంపించి సహాయం చేయండి ఆయన. మీరు ఆ మీటింగ్లో తోడై ఉండి మీరు మహిమ పొందమని, ఈ లైవ్ ద్వారా కూడా ప్రపంచాన్ని మార్చారని నమ్ముతూ చేసిన మేలు బట్టి స్తోత్రాలు, చేయబోతే మీరు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య అతి శక్తిగల నామంలో, అతి ప్రశస్త శ్రేష్ఠ ఉన్నత అభిషేక నామంలో స్తుతించి ఆరాధించి బ్రతిమాలుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. నా ప్రియ దేవుని బిడ్డ, నిజంగా ఈ లైవ్ ప్రోగ్రాం ఆశీర్వాదకరంగా ఉంటే అయ్యా, కుడి చేతులు నీవు కూడా ఒక లైవ్కి స్పాన్సర్ చేయి. చనిపోవడానికి ముందే నువ్వు ఎక్కడ చనిపోయిన పరలోక రాజ్యంలో నేను జీవింప చేస్తాడు ఆయన. షడ్రక్ మెషక్ అబేద్నెగో వలె, హిజ్కియా వలె అట్టి జీవం నీకు కావాలంటే దేవుని కోసం బ్రతుకు, దేవుని ఆశీర్వాదాలు పొందు. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.